ప్రైజ్ ద లార్డ్. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా కానీ, ఎటువంటి పాపంలో మనం పాలు పంచుకోకపోయినా కానీ, మన జీవితంలో కొన్ని కష్టాలు, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మనకు అర్థం కాదు, ఏంది దేవుడు పరీక్షిస్తున్నాడా లేకపోతే ఏందా అనుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండా మనలో గర్వం అనేది ఒకటి ఉందేమో అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ అందుదురు. మన బిహేవియర్లో గర్వం అనేది వచ్చిందంటే, మన కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఖచ్చితంగా మనకి గర్వం అనేది వస్తుంది. సో ఈ గర్వం వల్ల ఖచ్చితంగా శిక్ష అనేది పొందుతాం. అదే దేవుడు చెప్తుంది ఇక్కడ. సో కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఉండే కష్టాలకి, ఇబ్బందులకి ఏదైనా మనం ఎటువంటి పాపంలో పాలు పంచుకున్నాం బాగానే ఉన్నా కానీ ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ మనకు తెలియకుండానే గర్వం హృదయం అనేది ఉందేమో ఒకసారి పరిశీలించుకొని, దాని ద్వారా మనం ఇప్పుడు శిక్ష భరిస్తున్నాము అది కూడా మనం పరిశీలన చేసుకొని మనలో ఉన్న గర్వ హృదయాన్ని తీసివేయాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మన మనసును మారుస్తాడు, మనకి మంచి హృదయాన్ని ఇస్తాడు. ఆమేన్.